లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఈమె గురించి రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం, 10వ వచనం నుండి 17వ వచనం వరకు. మరి 4 సువార్తలు ఉన్నాయి, కానీ 4 సువార్తల్లో ఈమె గురించి రాసింది ఎవరంటే లూకా మాత్రమే ఈమె గురించి రాశాడనమాట. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు, విశ్రాంతి దినం అంటే ఆ రోజు పాత నిబంధన ప్రకారం శనివారం రోజు అన్నమాట. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చేవాడంటే విశ్రాంతి దినమున ఆ యొక్క అనేకమైనటువంటి సమాజ మందిరాల్లోనికి ఆయన వెళ్ళినప్పుడు ఎవరైనా బాధలు ఉంటే, కష్టములు ఉంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు, వారిని స్వస్థపరిచేవాడు. కానీ అనేక మందికి అది నచ్చేది కాదనమాట, అనేక మందికి అది ఇష్టం ఉండేది కాదు. కాబట్టి యేసు ప్రభువారు ఆ సమాజ మందిరానికి వచ్చి చూసినప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు దయ్యం పట్టిన స్త్రీ ఒకటి అచ్చటుండేనని రాయబడింది. 11వ వచనం చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన స్త్రీ ఆచటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకుండెను. కాబట్టి 18 సంవత్సరాల నుంచి, వారి అంతకితం ఆమెకు ఎంత వయసు ఉందో మనకు తెలియదు, ఆమెకున్నటువంటి బలహీనత ఎప్పటి నుండి అంటే 18 సంవత్సరాల నుంచి ఆ బలహీనత ఉందన్నమాట. కాబట్టి 18 సంవత్సరాల నుంచి, మరి అంతకితము ఆమెకి ఎంత వయసు ఉందో అప్పటికి మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం రాయబడలేదు. కానీ తనకున్నటువంటి వ్యాధిని గురించి మాత్రము దేవుడు రాసిపెట్టాడు అనమాట. అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇది శరీరంలో ఉన్నటువంటి వ్యాధి కాదు, ఇది సాతాను తీసుకొచ్చినటువంటి బలహీనత. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? లూకాసు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన స్త్రీ ఆచటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. కింద ఒకటేసి ఉంది, అక్కడ ఏముందంటే ఆత్మ అని ఉంది. దయ్యము అంటే ఆత్మ. అంటే రోగాలు, కొన్ని రోగాలు దేని ద్వారా వస్తాయి? దయ్యాల ద్వారా కూడా వస్తాయి అన్నమాట. జబ్బులు 3 రకాలు. ఒక జబ్బులు ఏంటంటే దయ్యాల ద్వారా వస్తాయి. ఇంకో జబ్బు ఏంటంటే మరి పాపము ద్వారా కూడా వస్తుంది అన్నమాట. మనం చూస్తే మరి కీర్తనల గ్రంథం 38వ కీర్తన 38వ కీర్తన 3వ వచనం. 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం నిలిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. కాబట్టి ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇది పాపం వల్ల వచ్చినటువంటి రోగం అన్నమాట. పాపం ద్వారా వచ్చినటువంటి రోగం అన్నమాట. కాబట్టి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కూడా దేని వలన వచ్చిందంటే పాపం వల్లనే వచ్చిందంట. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5:14. తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇంకనూ పాపం చేయకమని చెప్పగా, ఇక్కడ కూడా 38 ఏండ్ల నుండి మరి బలహీనపడి అక్కడ వ్యాధితో పడి ఉన్నాడు అనమాట. 5వ వచనం చూస్తే 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు, వాడు పడి ఉంటే చూచి అప్పటికి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుస్తున్నామని వాడిని అడగా. అంటే వీడికి వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇంకనూ పాపం చేయకమని చెప్పాడు అనమాట. అంటే మనిషికి రోగాలు 3 సందర్భాల్లో వస్తాయి అన్నమాట. ఒకటి దయ్యాల ద్వారా వస్తాయి, రెండోది
పాపం ద్వారా వస్తాయి, మూడోది దేవుని మహిమ కొరకు వస్తాయి అన్నమాట. చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3-4 వచనాలు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపి. యేసు ఇది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దీని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. కాబట్టి ఒకటి దయ్యముల ద్వారా, రెండోది పాపం ద్వారా, మూడోది దేవుని ద్వారా కదా. కాబట్టి ఈ రీతిగా వస్తాయి అనేది బైబిల్లో ఉందని 3 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి అన్నమాట. ఒకటి మనం ఇక్కడ చూస్తున్న సన్నివేశాన్ని అయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో అయితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నట్లయితే, 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఈమె నడుము వంగిపోయిందంట. 18 సంవత్సరాల నుంచి వంగిపోయే ఉంది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉంది. ఎంత మాత్రం కూడా చక్కగా లేచి నిలబడ్డదంట. అంత వంగునే ఉండటమే. ఆమె ఏ పని చేసుకోలేదు, మరి తనంతటి తను ఏది చేయలేదు. ఏది చేయాలన్నా, కష్టపడాలన్నా కష్టమే. ఎందుకంటే ఆ నడుము అనేది ఎప్పుడు కూడా వంగిపోయే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ బాధ ఎప్పటి నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి ఆ బాధపడుతుంది. అయినా సరే ఆమెకున్నటువంటి బలహీనత ఉన్నా, ఆమెలో అనారోగ్యం ఉన్నా, మరి ఆమె దేవుని మందిరాన్ని మాత్రము విడిచిపెట్టలేదు. మనం అన్ని రకాలుగా ఆరోగ్యం బాగున్న వాళ్ళే దేవుని మందిరానికి రాము మనం కదా. అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటేనే మనం దేవుని మందిరానికి రాము. కానీ ఆమె చూడండి, 18 సంవత్సరాల నుంచి ఆమె ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేదంట. వంగిపోయి నడుస్తుందంట. కానీ ఆమె వంగిపోయి నడిచినప్పటికైనా సరే ఆమె దేవుని మందిరానికి వస్తుందన్నమాట. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు ఎట్లయినా నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటుందో ఏమో తెలియదు, కానీ ఆమె అయితే దేవుని మందిరాన్ని మాత్రం ఏం చేయట్లేదంటే ఇడిచిపెడతలేదన్నమాట. 18 సంవత్సరాల నుంచి వస్తుంది దేవుని మందిరానికి కదా. కొన్నిసార్లు మనమైతే ఏం చేస్తామంటే, 18 సంవత్సరాల నుంచి ఈ బాధ వచ్చి, నాకు ఇన్ని సంవత్సరాలు అయింది ఈ వ్యాధి వచ్చి, నాకు ఈ సమస్య, లేదా ఒక వ్యాధే కావచ్చు, లేకపోతే కష్టమే కావచ్చు, లేకపోతే బాధే కావచ్చు. మనమైతే ఏమనుకుంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను కానీ నాకున్న ఈ సమస్య పోలేదు, లేకపోతే నాకు ఈ కష్టం పోలేదు, నాకు ఈ బాధ పోలేదు, మరి అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు నా ప్రార్థన అసలు వింటలేదు, నేను ఎందుకులే దేవుని మందిరానికి నేను వెళ్ళలే అని మానేస్తాం. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె 18 సంవత్సరాల నుంచి బలహీనపడుతుంది అనమాట. బలహీనరాలు అనమాట. ఆమెలో ఎంత మాత్రం కూడా లేచి నిలబడటానికి అవకాశం లేదు. నాకు తెలిసి వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఆమెను విడిచిపెట్టేసి ఉంటారు. ఎందుకంటే ఎన్ని రకాలుగా వైద్యుల కొరకు తిరిగింది మొత్తానికైతే ఆమె మాత్రము ఏమాత్రం కూడా ఆమెలో ఆ శక్తి లేదు. ఆమె గురించి రాయబడింది 18 సంవత్సరాల నుంచి ఆ బాధపడుతుందంట. బలహీనరాలంట. బలహీనపరచు దయ్యం అంట. ఆమెను ఏం చేస్తుందంటే, ఆ దయ్యం ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. ఎంత మాత్రం కూడా లేచి చక్కగా మరి నిలబడటానికి ఎంత మాత్రం కూడా ఏమి లేదు, అవకాశం లేదు కదా. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా ఆ బలహీనతో మనమైతే రాము అసలు. ఎందుకంటే అంత వంగిపోయి దేవుని మందిరానికి రావాలంటే మనం రాము కదా. లోకం మనం చూస్తూ ఉన్నాం. సంఘంలో కూడా మరి ఈ దినాన మందిరం అంతా ఖాళీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మందిరాలు ఖాళీగా ఉంటాయి. ఒక ఆదివారం నాడు వస్తారు, మిగతా ఆటికి రారు. ఎందుకని అంటే చాలామంది రకరకాల పనుల చేత దేవుని మందిరానికి రాలేరు. కానీ ఆమె చూడండి, ఆమె దేవుని యొక్క మందిరానికి వచ్చిందంట, దేవుని మందిరంలో ఉందంట. అంటే దేవుని బిడ్డలైన మనం కూడా ఏం చేయాలంటే, ఆ దినము సమీపించిన కొలది ఏం చేయాలంట, మందిరానికి ఎక్కువగా రావాలన్నమాట. దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏం చేస్తాడు, గొప్ప కార్యాన్ని చేస్తాడు అనమాట. లేట్ అయినా సరే దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. దేవుని మందిరాన్ని మాత్రము మనం ఏం చేయకూడదు, ఇడిచిపెట్టకూడదు అనమాట. దేవుని సన్నిధిని ఎంత మాత్రం కూడా దేవుని యొక్క మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు కదా. అన్ని కోడికలకి వచ్చే వారంగా ఉండాలి. అందుకని ఆ దినము సమీపించిన కొలది ఏమంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేసు ప్రేమ చూపుటి అందును సత్కార్యములు చేయటి అందును ఒకరినొకడు పురుగొలుపుకొని వలనని ఆలోచించము. అంటే కింద రెండేసి ఉంది, అక్కడ ఏముందంటే ఒకరికొకరు ఏం చేయాలంట, రేపవలను. అంటే ఒకరికొకరు ఏం చేయాలి, ప్రోత్సాహం చేసుకోవాలంట. ఒకరికొకరు లేపాలి, మన ఇంట్లో వాళ్ళని లేపాలి, పురుగొలపాలి, మన కాలనీ వారిని, మన సంఘంలో ఉన్న వారిని, అనేక మందిని మనం ఏం చేయాలంట, వారిని పురుగొలపాలి, అంటే లేపాలన్నమాట. ఇక్కడ ఏముందంటే పురుగొలపాలని ఆలోచించు. కాబట్టి పురుగొలపాలి, వారిని ప్రోత్సాహం చేయాలి కదా. అందుకని ఏమంటున్నాడంటే కొందరు మానుకునున్నట్లుగా సమాజంగా కూట మానక. సమాజంగా కూట మానకూడదంట. ఆ దినము సమీపించిన కొలది, అంటే దేవుని యొక్క రాకడి దినాలు సమీపించిన కొలది ఏం చేయాలి, మనం ఏముంది అక్కడ, ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేస్తూ ప్రేమ చూపుటి ఎందును సత్కార్యములు చేయటి ఎందును ఒకరికొకడు పురుగొలుపుకునేవారు. కాబట్టి ఆ దినము కొలది సమీపించిన కొలది, ఇప్పుడు చూడండి లోకంలో ఎక్కడ చూసినా ఏమైపోతుంది, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, ఎక్కడ చూసినా క్రైస్తవులు హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఈ రాత్రి కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అంత వృద్ధాప్యం అంత వంగిపోయి, మరి అప్పటికి దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చేమో, లేకపోతే ఒక 50 సంవత్సరాలు ఉండేమో, కానీ ఆమె అంత వంగిపోయి కూడా ఏం చేస్తుందంట, ఆమె దేవుని మందిరానికి వస్తుంది. ఒక రోజున యేసుప్రభువారు ఆమెను చూసినాడు. యేసుప్రభువారు ఆమెను చూసి ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. యేసుప్రభువారు ఖచ్చితంగా చూస్తాడనమాట. మనం అనుకుంటాం అసలు దేవుడు చూస్తున్నాడో, అసలు దేవుడు ఉన్నాడో లేదని అనుకుంటాం. ఆయన చూస్తాడు. ఇక్కడ ఏముంది, అక్కడ 12వ వచనంలో, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల. ఒక దినాన్ని దేవుడు చూస్తాడనమాట. ఆయన పేరేంటి, చూచుచున్న దేవుడు. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు చూస్తాడనమాట. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో ఒక మంచి మాట దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 9:22. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యం గుండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. యేసుప్రభువారు ఇక్కడ కూడా 22వ వచనంలో, యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యం గుండు. యేసుప్రభువారు చూశాడంటే ఇక మనం బాగుపడిపోయినట్లే. యేసుప్రభువారు కనుక మనల్ని ఒక్కసారి చూశాడంటే, ఆయన చూచేదాకా మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదన్నమాట. ఇక్కడ ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు కదా, ఆమెను ఏం చేస్తున్నాడు, ఆయన వెనకకు వచ్చి చూస్తూ వచ్చినాడంట. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యం గుండం. కాబట్టి ఆమెను చూసినటువంటి దేవుడు అనమాట. మార్క్స్ వార్తలో కూడా ఆయన మరొక స్త్రీని చూశాడు అనమాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ వార్త 7:27. అందుకు ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలనని పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదనను. అంటే ఇక్కడ కూడా కానాను స్త్రీ విషయంలో యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆమె కేకలు వేస్తుందంట. ఆమె కేకలు వేస్తుంటే యేసుప్రభువారు ఆమెను చూశాడంట. ఆమెను చూసి ఏమంటున్నాడంటే, మరి ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట కదా. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే 27వ వచనంలో, ఆయన ఆమెను చూచి,
మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, దుఃఖములు ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? మనలను చూస్తాడు కదా. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. లూకాసు వార్త 7:13. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మొయిచున్న వారు నిలిచి. ఇక్కడ కూడా నాయుని ఎదవరాలు ఏం చేస్తుందంట? ఏడుస్తూ ఉందంట. ఎంతగా ఏడుస్తుందంటే ఒక్కడే కుమారుడు అంట. ఆ కుమారుడు చనిపోతే ఎంతగానో ఏడుస్తుందంట. యేసుప్రభువారు 12వ వచనంలో ఆ యొక్క యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే 13వ వచనంలో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దమ్మా అంటున్నాడు కదా. యేసుప్రభువారికి ఏడిస్తే ఎప్పుడైనా మనం ఏడుస్తూ ఉంటాం కదా, మనం అనుకుంటాం చూడలేదులే అనుకుంటాం అన్నమాట. కానీ యేసయ్య ఏం చేస్తాడు? ఖచ్చితంగా చూస్తాడు. ఏడుస్తుంటే మరీ చూస్తాడు అనమాట. కాబట్టి మనలను చూస్తున్నటువంటి దేవుడు. యోహాను సువార్తలో కూడా ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యోహాను 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బాని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఇక్కడ కూడా మరియాని చూస్తూ వచ్చినాడు. మధ్యలేని మరియా ఏం చేస్తుందంటే బాగా ఏడుస్తుంది. యేసుని ఎవరో ఎత్తుకుపోయినారు, ఆయన ఎక్కడ పెట్టారు చెప్పండి అని ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు ఆమెను ఏం చేస్తూ వచ్చినాడంటే 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. కాబట్టి చూడటమే కాదు పిలుస్తున్నాడు, చూడటమే కాదు పిలుస్తున్నాడు. ఇప్పుడు మన లూకాసు వార్తలో కూడా 13వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి కదా. ఇక్కడ ఆమె చూస్తే అమ్మా రమ్మని పిలుస్తూ వచ్చినాడంట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి 13వ వచనం చూడండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చిందంట. ఎప్పుడైతే చేతులు ఉంచినాడో, ఆమె మీద ఎప్పుడైతే చేతులు ఉంచినాడో ఆమె చక్కగా నిలబడిందంట. అప్పుడు వరకు ఏం లేదు ఆమెకి, అప్పుడు వరకు స్వస్థత లేదు, సరిగా నిలబడదు, వంగిపోయి ఉంటుంది. భూమిని చూడటమే కానీ ఆకాశాన్ని చూడటం లేదు. ఎప్పుడు కూడా చక్కగా నిలబడి మనుషులను చూడటం కూడా లేదనమాట, ఎంతవరకు కిందనే. కానీ యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుంచి ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు విడుదల పొంది ఉన్నావు. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలైన మనము ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసంతో మనం వస్తే దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు, చూస్తాడు అన్నమాట కదా. దేవుడు చూస్తున్న దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు ఎంతోమందిని చూస్తూ వచ్చినాడు ఆయన. కాబట్టి ఒక దినాన్ని చూస్తాడు. అంటే దేవుడు ఆగరం చూశాడు కదా. బైబిల్లో లేయాని చూశాడు, లేయా హింసపడుతుంటే చూశాడు, ఇశ్రాయేలును చూశాడు కదా. దేవుడు చూస్తాడు మనం చేసే ప్రార్థన. అయితే మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకుని ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు కదా. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ వచ్చింది ఆమె. ఆ రోజు మందిరం మానేస్తే ఇంకా ఆ జీవితంలో బాగుపడేది కాదేమో. అందుకనే మందిరం, దేవుని యొక్క మందిరం అంటే చాలా విలువైంది అనమాట. దేవుని కార్యాలంటే సమాజంగా కూడిన చోట యేసుప్రభువారు ఉంటాడు, సమాజంగా కూడిన చోట యేసుప్రభువారు ఉంటాడు. కాబట్టి ఆ సమాజ మందిరంలో యేసుప్రభువారు ఆమెను చూసినాడు. ఆమెను చూచి ఆమె చేతులు ఎప్పుడైతే ఉంచినాడో ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చిందంట. అక్కడ ఒక అతను ఉన్నాడు, సమాజ మందిరపు అధికారి. ఈయనకి బాగా కోపం వచ్చిందంట. 14వ వచనం చూడండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినమునే వచ్చి
స్వస్థత పొందుడు విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఈమెకి ఏం లేదు. ఒక వ్యక్తి బాగుపడింది, 18 సంవత్సరాల నుంచి వస్తుంటే ఈ వ్యక్తికి సడన్గా లేచి నిలబడింది, బాగుపడింది అనే సంతోషం లేదు అతనికి. అతను ఏమంటున్నాడంట అంటే ఈయన ఉన్నటువంటిది ఎలాంటిదంటే ఆచారాల భక్తి అనమాట. ఇది ఆచారం భక్తి. అంటే ఒక విశ్రాంతి దినం రావద్దు, మిగతా టైంలో రండి అంటున్నాడు. తనకేముందంటే ఎంతవరకు ఆచారాలు చూస్తున్నాడు కానీ ఈరోజు ఈ 18 సంవత్సరాల నుంచి ఈ ముంగిపోయే మందిరానికి వస్తుంది, ఈరోజు చక్కగా నిలబడిందని ఆ విషయంలో అతనికి ఏం లేదు, సంతోషం లేదు, కోపడుతున్నాడు అనమాట. అందుకని యేసుప్రభు వారు ఏమంటున్నాడు 15వ వచనంలో, అందుకు ప్రభు వేస్తారులాలా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను ఎద్దు యొద్ద నుండి ఇప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టిను కదా. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నాడు, మీలో ఏ గాడిదకైనా ఎద్దునైనా సరే మీరు ఇప్పుకుని పోయి నీళ్లు పెడతారు కదా. మరి ఈమె 16 సంవత్సరాల నుంచి 16 వచ్చిన చూడండి, ఇదిగో ఈమె 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈమె కట్లు ఇడిపింప తగదా అని అతనితో చెప్పాను కదా. ఈమె అబ్రహాము కుమార్తె అంట. ఈమెని 18 సంవత్సరాల నుండి సాతాను ఈమెను ఏం చేస్తూ వచ్చిందంట, బంధించిందంట కదా. అందుకని 16 వచనములు అంటాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెని విశ్రాంతి దినమందు ఈమె కట్లు ఇప్ప తగదా. కాబట్టి కట్లు అంట అంటే సాతాను యొక్క కట్టులు. సాతానుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కట్టి పడేస్తాడనమాట. రకరకాల కట్టులు, కొంతమంది కులం అనే కట్లు, మతం అనే కట్లు కదా, రకరకాల కట్లు, మరి వ్యాధులు అనేటువంటి కట్లు, అనేక రకాలైనటువంటి సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే కట్లు కట్టేస్తుంటాడు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా. సాతానుడి పని అంతా ఏంటంటే మనల్ని బంధించడమే సాతాను యొక్క పని అనమాట. మనము ముందుకు వెళ్లకుండా, వెనక్కి రాకుండా, మనం ఎటు చేయకోకుండా, ఏమి చేయలేకుండా ఉండటమే, అట్లా చేయటమే సాతాను యొక్క పని. అయితే యేసు ప్రభువారి యొక్క పని ఏంటంటే ఆ కట్లు విడిపించడం యేసయ్య యొక్క పని. కాబట్టి ఆ కట్టులన్నీ ఇప్పిస్తూ వచ్చినాడంట, బాగు చేసినాడంట. కాబట్టి ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు, స్వస్థపడుతూ వచ్చినాడు, ఆమెను బాగు చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని మరి 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తుంది. ఆమె నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోలేదేమో. ఎందుకంటే అంత వంగిపోయి వచ్చినప్పుడు కూడా ఆమె నిరీక్షణ కోల్పోకుండా దేవుని యొక్క మందిరానికి వచ్చిందనమాట కదా. సాతాను బంధించినప్పటికీ, వంగిపోయినప్పటికీ ఆ మాత్రం ఏం చేయట్లేదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు సమయం వచ్చింది, తగిన సమయం వచ్చింది, యేసు ప్రభువారే వచ్చిండంట. యేసు ప్రభువారే వచ్చాడు. రావటమే కాదు, చూశాడు. చూడటమే కాదు, అమ్మ అన్నాడు. అమ్మ అంటమే కాదు, నెత్తి మీద చేతులు కూడా ఉంచాడు కదా. సాతాను నుండి ఏం చేశాడు దేవుడు, విడుదల దయచేశాడు. సాతాను యొక్క కట్లన్నీ కూడా ఇప్పివేశాడు, ఆమె కట్లను ఇప్పివేశాడు కదా. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషం. ఆమె యొక్క జీవితం ఏమైంది, ఇప్పుడు చక్కగా నిలబడింది. ఈ రాత్రికాల సమయంలో కూడా యేసు ప్రభువారు మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు. అయితే మన విశ్వాసంతో మరి ఈమె ఏం చేస్తూ వచ్చింది, 18 సంవత్సరాల నుంచి ఆ బాధతో వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు అసలు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు నా ప్రార్థన వినటం లేదేంటి. మళ్ళీ ఈమె ఎవరంట, 16 వచనంలో ఏముంది, ఈమె ఎవరు కుమార్తె, అబ్రహాము కుమార్తె కదా. అబ్రహాము కుమార్తె అయినప్పటికి కూడా సాతాను ఆమెను ఏం చేసిందంట, బంధించి పెట్టిందనమాట. ఆమె కట్లుతో కట్టివేసేసింది. నిలబడకుండా సాతానుడు ఏం చేశాడంటే ఆమెను వంపి కట్టేసేసేసాడు అనమాట కదా. కానీ అది ఎవరికి తెలుసు, యేసు ప్రభువారికి తెలుసు. మనమేమనుకుంటాం, ఆమెకి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, బలహీనమై ఉంటుంది, అందుకే ఆమెకు అట్లా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ సాతాను ఆమెను బంధించాడని, సాతాను ఆమెను కట్టివేశాడన్న సంగతి ఎవరికి తెలుసు, యేసు ప్రభువారికి తెలుసు. మనమేమనుకుంటాం, ఆమెకి ఏదో బలహీనత వచ్చేసి వంగిపోయింది కావసమని మనం అనుకుంటాం. కానీ ఆమె ఎందుకు వంగిపోయింది అనేది యేసయ్యకి తెలుసు కదా. మనకు కూడా మనకున్న కష్టం ఎందుకు వచ్చింది, నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేది దేవునికి తెలుసు. నీకు ఈ బలహీనత ఎందుకు వచ్చింది, నీకు ఈ సమస్య ఎందుకుంది, నీకు ఈ బాధ ఎందుకుంది అనేది ఎవరికి తెలుస్తుంది, యేసయ్యకి తెలుసు. మనమేమనుకుంటాం, లేకపోతే కొన్నిసార్లు మనమేమంటాం, ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకో,
ముందు మొట్టమొదట మనకు కొంతమందికి వచ్చేది ఏంటంటే ఆమె ఏ పాపం చేస్తే వచ్చిందని మనం అనుకుంటాం కదా. కాబట్టి రకరకాలుగా దేవుడు ఎవరికైనా కొన్ని సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఏమోనండి భక్తి సరైన భక్తి లేక తన ఇష్టరాజ్యంగా జీవిస్తుంటే వచ్చిందేమో, ఇట్లా రకరకాలుగా మనం అనుకుంటాం. కానీ ఏదేమైనప్పటికీ అది రోగమే కానీ బలహీనత కానీ సమస్య కానీ అది ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందని యేసయ్యకి తెలుసు. అయితే దాని నుంచి విడుదల ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువారే. దాని నుంచి విడుదల దయచేసేది ఎవరు? యేసు ప్రభువారే. అందుకని 16 వచనం మరొకసారి చదువుకుందాం. 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈవిని విశ్రాంతి దినమందు ఈ కట్లు ఇడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆమె కట్టులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఇడిపించేసి ఆమెకి స్వస్థానికి ఇచ్చినాడు. ఈ రాత్రి కూడా మరి సంఘ ప్రార్థనలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. మరి ప్రతిరోజు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి కదా. తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మీకే అక్కరున్నా, మీకే సమస్య ఉన్నా, మీకే అనారోగ్యం ఉన్నా, మీకే బలహీనత ఉన్నా. ఇప్పుడు ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆ బాధపడుతూ వచ్చింది. కానీ దేవుడు ఒక దినాన ఏం చేస్తాడు? విడుదల దయచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఒక దినాన ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలి. విశ్వాసాన్ని కోల్పోవద్దు కదా. ఇప్పుడు ఆమె 18 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆమె ఎక్కడ కూడా ఆమె నిరీక్షణ అనేది కోల్పోలే. మరి దయ్యం ఏం చేస్తుంది? ఆమెని బలహీనపరుస్తుంది అనమాట. కానీ ఎక్కడ కూడా ఈ 18 సంవత్సరాల్లో ఆమె నిరీక్షణ కోల్పోలే కదా. నిరీక్షణ కోల్పోతే దేవుడు లేదు అసలే ఉంగిపోయి ఉన్నాను, ఇంత దూరం నేను ఎక్కడ వస్తాను, నేను రాలేనని మానేసేది. కానీ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని మందిరానికి రావటం మానుకోలే కదా. యేసుప్రభువు ఒక దినాన్ని వచ్చినాడు. రావటమే సమాజ మందిరంలో అంతమంది ఉన్నప్పుడు కూడా ఎవరిని చూశాడు ఆయన? కాబట్టి యేసుప్రభువు వారికి మన అక్కర తెలుసు అనమాట. తగిన సమయంలో ఎప్పుడు ఏం చేయాలనేది యేసయ్యకి తెలుసు కదా. కాబట్టి మన అక్కర ఎరిగిన దేవుడు. అందుకని బైబిల్లో కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అనమాట. మన అక్కర ఎరిగిన దేవుడు. మనకు ఎప్పుడు సహాయం చేయాలనేది యేసయ్యకి తెలుసు అనమాట. తగ్గిన రీతిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన యందు మనం కూడా ఈమె వలె మనం కూడా విశ్వాసంతో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో మనం కూడా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు అనేక మంది రకరకాలుగా అనుకుంటారు, వీళ్ళకే ఆశీర్వాదం లేదు, వీళ్ళకే దీవెన లేదు, వీళ్ళే ఇన్ని బాధలతో ఉన్నారు, ఇన్ని ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా వీళ్ళు మానకుండా దేవుని మందిరానికి వెళ్తారు, సంఘ ప్రార్థనలకు వెళ్తారు, బైబుల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, వీళ్ళకే ఆశీర్వాదాలు లేవేంటి అని అనుకుంటారు. అయినా సరే ఎంతమంది ఎన్ని అనుకున్నా కదా, ఆమెను కూడా ఏమనుకుని ఉంటారు? ఈమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, మళ్ళీ దేవుని మందిరానికి వెళ్తుంది, దేవుడు ఆమెకి ఏం మేలు చేశాడు అని అనుకుంటారు అనేక మంది. అయినా సరే మనమైతే దేవుని వైపు ఏం చేయాలి? దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని ఏం చేస్తాడు? గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథంలో నుండి 25వ కీర్తన చదివి ప్రార్థన చేద్దాం. 25వ కీర్తన మొదటి వచనం, 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందుడు, హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు కదా. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ ఏం చేయడంట? సిగ్గునందుడు. దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆమెకిలాగా అసలు సిగ్గునందే అవకాశమే ఉండదు. అందుకని ఏమంటాడు? నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడునో సిగ్గునందుడు. మనం దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే మనం ఎప్పటికి కూడా ఏం చేయము? సిగ్గునందం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు అన్నమాట. అందుకని 22వ కీర్తన 5వ వచనం చూడండి. 22వ కీర్తన 5వ వచనం. 22వ కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. అంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచితే సిగ్గుపడం అనమాట కదా. కాబట్టి దేవుని యందు మనం ఏముంచాలి? నమ్మిక ఉంచాలన్నమాట. నీ కొరకు 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును కూడా ఏం చేయడంట? సిగ్గునందుడు. కాబట్టి ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంది కదా. 18 సంవత్సరాల నుంచి
దేవుని కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉందన్నమాట కదా. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు కదా. 41 కీర్తన మొదటి వచనం, 41 కీర్తన మొదటి వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. 41 కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? సహనముతో కనిపెట్టుకున్నాడంట. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన నా మొర ఆలకించి, కాబట్టి ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించును. కాబట్టి దేవుడు తనను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చినాడు. మనం కూడా ఆమె వల్లే మనం కూడా విశ్వాసం కోల్పోకుండా మరి మనం కూడా ఏం చేయాలి? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా చూసి తగిన సమయంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం.